అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ బుధవారం ఆల్ ఇండియాలో మెడికల్ షాపులు యజమానులు సమ్మె చేస్తున్నట్లు ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్, ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు స్థానిక కృష్ణానగర్లో ఉన్న అసోసియేషన్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు బలభద్ర వెంకట్రాజు రాజా, రాజమండ్రి అధ్యక్షుడు పిల్లబాల మాట్లాడారు. వారు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్తో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు మెడికల్ షాపులు, హోల్సేల్ అండ్ రీటైల్ బంద్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2250 మెడికల్ షాపులు ఉన్నాయని, అవన్నీ బంద్ చేస్తారన్నారు. నగరంలోని 4 ప్రధాన కూడళ్లలో 4 దుకాణాలు తెరిచి మందుల విక్రయం విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరిస్తామని వివరించారు. ఆ రోజు ఆనం కళాకేంద్రం నుంచి దేవిచౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహిస్తామని తెలిపారు. ఇతర ప్రతినిధులు పిండి గణపతి, కె శ్రీనివాసరావు, సిహెచ్ ఫణీంద్ర, వై లీలాధర్, కృష్ణ గుప్తా, వీరబాబు, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మా ఆల్ ఇండియా సంఘం పిలుపు మేరకు, మా స్టేట్ సంఘం ఆదేశాల నిమిత్తం రేపు మే 20వ తారీఖున కొన్ని ప్రధానమైన డిమాండ్స్తో మేము బంద్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆన్లైన్లో మందుల అమ్మకం నిలిపివేయాలనేది. దానివల్ల ఏంటంటే రకరకాల దుష్ఫలితాలు రావడంతో ప్రజలు అసౌకర్యం కలగడం, దానివల్ల ట్రేడ్ మీద కూడా ఆ మచ్చ రావడం, ఇవన్నీ ఉండడం వలన ఈ ఆన్లైన్ మందులు అమ్మకాన్ని నిలిపేయాలని చెప్పడం ఒకటి. అదేవిధంగా టోటల్గా ఈ ఆన్లైన్ మందులు కార్పొరేట్ షాప్ ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నాయో ఆ డిస్కౌంట్ ఇవ్వడం అనేది తగదు కాబట్టి అది కూడా రద్దు చేయాలని చెప్పడం ఒకటి. అదేవిధంగా భవిష్యత్తులో ఏది కూడా ఈ నకిలీ మందుల అమ్మకాలను నిలిపేయాలని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా స్పూరియస్ డ్రగ్స్ రాకుండా మేము దాన్ని చర్య తీసుకునే డిపార్ట్మెంట్ వారు ట్రేడ్లోకి రాకుండా మా మీద మచ్చపడకుండా మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ మేము తెలియజేసుకుంటూ ఈ రేపు 20వ తారీఖు బంద్ సందర్భంగా మేము తీసుకునే నిర్ణయాల్లో ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఆ రోజు రాజమండ్రి అర్బన్ వరకు 4 సెంటర్లుగా డివైడ్ చేసి ఈ 4 సెంటర్లకి 4 పెద్ద షాపులకి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడన్నా ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తే మీ దృష్టిలోకి వచ్చినట్టయితే మేము కొన్ని నెంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ కానీ మీరు కాల్ చేస్తే మేము దగ్గరుండి వారికి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి మీ ద్వారాగా మేము పబ్లిక్ అంతా కూడా తెలియజేస్తున్నాం. మండలాల వైజ్ కూడా ప్రతి మండలానికి ఒక్కొక్క షాపు మేము ఏర్పాటు చేస్తాం, మండలాలకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా. కానీ ఏది ఏమైనా ఆల్ ఇండియా పిలుపు మేరకు పూర్తి బంద్ అనేది మంగళవారం రాత్రి 12 గంటల నుంచి బుధవారం రాత్రి 12 గంటల వరకు ఈ పూర్తి బంద్ మేము పాటిస్తామని చెప్పి మీ ద్వారాగా పబ్లిక్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.